వెల్కమ్ టు మీ మానస కిచెన్. సింపుల్గా ఫాస్ట్గా అప్పటికప్పుడు అయిపోయే మామిడికాయ పచ్చడి అయితే నేను ఈ వీడియోలో చూసేయండి. ఇది చాలా టేస్ట్గా కూడా ఉంటుంది. తెలంగాణ సైడ్ ఇలానే చేస్తారు. 2 kgs మామిడికాయ ముక్కలకు నేను 50 గ్రామ్స్ మెంతులు, 50 గ్రామ్స్ జీలకర్ర అయితే దోరగా వేయించుకొని మిక్సీ పట్టుకున్నా. అలాగే 50 గ్రామ్స్ ఆవాలు కూడా మిక్సీ పట్టుకోవాలి. ఈ పొడులన్నీ మామిడికాయ ముక్కల్లో వేసుకొని కలుపుకోవాలి. అలాగే 400 గ్రామ్స్ కారం, వెల్లుల్లిపాయ పేస్ట్ 150 గ్రామ్స్, అలాగే ఉప్పు, సన్నుప్పు అయితే 350 గ్రామ్స్, దొడ్డుప్పు అయితే 400 గ్రామ్స్ అయితే వేసుకోండి. నేను ఇక్కడ సన్నుప్పు 350 గ్రామ్స్ ముక్కలకు పట్టే విధంగా కలుపుతున్నా చూడండి. తర్వాత 1 లీటర్ వరకు ఆయిల్ని హీట్ చేసి పోపు కోసం జీలకర్ర, వెల్లిపాయలు ఈ పోపునంతా మామిడికాయ ముక్కల్లో వేసి ఇలా కలుపుకోవాలి. కలుపుకొని మనం ఒక స్టోరేజ్ బాక్స్లో లేదా ప్లాస్టిక్ బాక్స్లో వేసుకొని పెట్టుకుంటే మనకి 1 year పాటు ఈ పచ్చడి అయితే నిల్వ ఉంటుంది. ఒక 3 days తర్వాత తీసి చూస్తే మనకి ఆయిల్ అంతా పైకి ఊరుతూ కనిపిస్తుంది. తినేసేయచ్చు అన్నమాట. సో వీడియో నచ్చితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. మీకు ఇంకా మంచి మంచి వీడియోస్ పెడుతూ ఉంటా. చూసారు కదా, లాస్ట్కి ఇలా పచ్చడి అంతా అయిపోయాక అన్నం కలుపుకొని తింటే వేరే లెవెల్ ఉంటుంది. బాయ్.